హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చి దప్పలం అండి. కలగలుపు కూర అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా చిన్న నిమ్మ సైజు చింతపండుని అయితే నానబెట్టుకోండి. ఈలోపు దీంట్లో కావాల్సిన కూరగాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. చిన్న బద్ద గుమ్మడికాయని తీసుకోండి. అలాగే 3 బెండకాయలు, 2 టమాటాలు, 1 క్యారెట్, 2 ఉల్లిపాయలు, చిన్న కాయ హాఫ్ చెక్క ఆనంగా కూడా తీసుకోవాలి. అలాగే వంకాయలు, చిన్నగా చాప్ చేసుకున్న అల్లం, ఒక 5 పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీలికలు చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కనుక వాటిని కూడా తీసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే ఇందులో మునక్కాడ, ఎర్రదుంప, కలపెండ్ర వీటిని కూడా వేసుకోవచ్చు. కానీ వీటితో ట్రై చేయండి. ఈ రెసిపీని సంక్రాంతి రోజున కంపల్సరీ వండుతారు. మీకు వండుతారా లేదా నాకు కామెంట్ చేయండి. కావాలంటే ఆ వీడియో కూడా ఉంది నా ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. కూరగాయలన్నీ ఒక గిన్నెలో తీసుకుని మొత్తం కూరగాయలన్నీ వేసేసుకోవాలి. అలా కూరగాయలు వేసేసుకున్న తర్వాత 2 గ్లాసుల నీళ్ళని అయితే తీసుకోండి. ఎక్కువ పట్టదు, ఆల్రెడీ వెజిటేబుల్స్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ లైట్గా వేస్తే సరిపోతుంది. ముక్కలు అనేవి ఉడికేంత వరకు వేయండి. అలా వేసుకోండి. మూత పెట్టి మగ్గనివ్వండి. నీళ్ళు బాగా దగ్గరికి మరిగిపోయి ముక్క అనేది కొంచెం ఉడుకుతుంది. ముక్క పూర్తిగా ఉడికాక అందులోనే చింతపండు రసాన్ని కూడా వేసేయాలి. ఎక్కువ వేసుకోకండి. చింతపండు పులుపు కొంచెం తగ్గించుకుని వేసుకోండి. మీ పులుపు తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్టు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం. అలాగే మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఎండుమిర్చి కూడా వేస్తాము. మళ్ళీ మూత పెట్టి దగ్గరికి మరగనివ్వండి. దప్పలం మరిగింది అనుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీరని కూడా వేసేయాలి. అలాగే దానికి కావాల్సిన పోపు దినుసులు కూడా తీసుకోండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోండి. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి రెబ్బలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వీటిని కూడా వేసేసి మొత్తం వేగేంత వరకు వేపుకోవాలి. అలా వేగింది అన్న తర్వాత పోపు అనేది తిరగబెట్టేయండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పోపు అనేది తిరగబెట్టాక మీకు బాగా పలుచగా కావాలో చిక్కగా కావాలో దాన్ని బట్టి పోపు అనేది పెట్టుకోండి. పోపు పెట్టిన ఒక 5 నిమిషాలు కంపల్సరీ దప్పలం అనేది మరగాలి. అలా దగ్గరికి అయిన తర్వాత మీకు కావాల్సిన స్టేజ్లో మీరైతే దప్పలాన్ని నింపేసుకోండి. దప్పలం మరిగేటప్పుడు కొంచెం బెల్లాన్ని అయితే వేసుకోండి. ఎక్కువ తినము అనుకుంటే లైట్గా వేసుకుంటే సరిపోతుంది. దప్పలం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.